అమ్మో అమ్మో ఏంటా బొసరేంటి? సే హలో హాయ్ వెల్కమ్ టు మను అండ్ చెర్రీ. చెప్పు. వెల్కమ్ టు మను అండ్ చెర్రీ. ఇక్కడ ఉంది ప్రేమ. మమ్మీ ఏం చేస్తుంది? పద అమ్మ దగ్గరికి వెళ్దాం. అమ్మో నిద్ర వస్తుందా నీకు అప్పుడే? నేను స్టార్టింగ్ లో నిద్ర వచ్చేస్తుందా నీకు? చూద్దాం మమ్మీ ఎక్కడుంది. మమ్మీ అరే ఈ రూమ్ లో లేదే, ఎక్కడికి వెళ్ళిపోయింది? నాకు వేరే రూమ్ లో ఉందేమో చూద్దాం. వేరే రూమ్ లో ఉందేమో చూద్దాము. మమ్మీ 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 డోర్ ది. మమ్మీ రెడీ అవుతున్నట్టుంది. ఎంతసేపు? మేమిద్దరం వెయిటింగ్ ఇక్కడ. వెళ్ళాలంటావు, నువ్వే లేట్ చేస్తావు. అమ్మో ఇదిగో ఫోను. ఏంటి కొత్త ఫోను? ఇప్పుడు ఇమ్మీడియట్ గా కొత్త ఫోన్ ఎక్కడ దొరుకుతుంది? అవును పాతది. మొన్న వీడి దెబ్బకి ఫోన్ అబ్బా అంది కదా, నువ్వే చేసిందే. అబ్బా కొంటాలే, కానీ ఇప్పుడు ఇమ్మీడియట్ గా కొంటా, కానీ ఇప్పుడే కాదుగా, ఇమీడియట్ గా పర్పస్ కి బయటకు వెళ్తున్నాం. ఒకసారి అసలు ఏమైంది దానికి సంగతి, రిపేరబుల్ లా కాదా అని చెక్ చేసి, అది ఇంకా రిపేర్ అవ్వదు అంటే అప్పుడు ఆలోచిద్దాం. అవ్వచ్చా అవ్వకూడదా? ఏది ఇంకోసారి చెప్పి ఎక్స్ప్రెషన్ బుద్ధితో మళ్ళీ. ఏంట్రా నీకేంటి ఫోన్ టాయ్ లాగా కనిపిస్తుందా? చెప్పా నీకు, నీ ఫింగర్ ప్రింట్స్ తో పని చేయదురా అని. ఓ తెగ నొక్కేసావు, అదేమో పోయింది ఇప్పుడు. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మరి ఏదో వాడి ఫోన్ లాగా వాడి ఫింగర్. అమ్మో ఇప్పుడు ఏంటి దీన్ని కూడా పగలగొడదామని వస్తున్నావా? పాతదిరా. ఏమో నాకు కింద ఇంకోటి ఎక్స్ట్రా ఫోన్ ఉంది, తీసుకొచ్చి ఇచ్చా నీకు. ప్రస్తుతాన్ని టెంపరీగా వాడు. వేసి ఇచ్చాను ఆల్రెడీ, నాకు తెలుసు కానీ సంగతి. ముందు జాగ్రత్త, కరెక్ట్గా క్యాచ్ చేశారు. అరే ముందు అసలు ఆ ఫోన్ రిపేర్ అవుతుందో లేదో చూసి, ఒకవేళ రిపేర్ అవ్వకపోతే అప్పుడు ఆలోచిద్దాం. ఊరికే కొనుక్కుంటే వెళ్తారు మరి. ఏదో ఒకసారి ఆన్ చేయి. నాకు ఒక నిజం చెప్పు, ఆ ఫోన్ నీ చేతిలో బయలిందా నీ చేతిలో బయలిందా? నేను ఇంకొక 2 years అన్నా నేను వాడదాం అనుకున్నా. నిజంగా చెప్తాను, ప్రామిస్. నేను కాదు, ప్రామిస్. నీ కొడుకే పడేసాడు. కార్ ఎక్కక ముందు వరకు కూడా బానే ఉందబ్బా. కార్ ఎక్కాక నేను ఆ బ్లాగ్ కంప్లీట్ కూడా చేద్దాం అనుకున్నాను. ఏంటి ఇది కూడా పాల్పడేద్దాం అనుకుంటున్నాడు వీడు. అదే కార్ ఎక్కే ముందు కూడా బ్లాగ్ చేద్దాం అనుకున్నా. బయట చూసాను, కెమెరా ఆన్ చేసుకుని కూర్చున్నా. కార్ లో కూర్చునేసరికి వైట్ గా ఫ్లాష్ లాగా వస్తుంది. ఏంటి ఫ్లాష్ లాగా వస్తుందని చూసి పోయింది. ఇప్పుడు చూడు దీన్ని కూడా అసలు వీడి చేతిలో ఏది ఆగట్లేదబ్బా. అన్ని పట్టుకొని లాగేస్తున్నాడు, పీకేస్తున్నాడు. సరే ప్రస్తుతానికి చూద్దాం, ఆగు పద వెళ్దాం. ఎందుకు లేట్? సరే పద, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ మీద కంటే ఎక్కితే ఎక్కడికి వెళ్ళాలనే తర్వాత డిసైడ్ అవ్వదు. మను 6:30 అయిపోయింది. ఇవా మ్యాచింగా వీడికి? ఏది? వాడి చిన్ని కొత్త డైపర్ బ్యాగ్ తెప్పించా. వాడు ఆ పాత బ్యాక్ ప్యాక్ కి మ్యాచింగ్ ఉంటుందని. 2 అవసరం ఇప్పుడు డైపర్ బ్యాగ్స్? కాదు, ప్రతిదానికి పెద్దది మోసుకునేలాంటి కష్టం కదా. ఎక్కడైనా మాల్ కి కొంచెం సేపు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాడికి ఇందులో పెట్టుకుని తిరగచ్చు అని చెప్పి హ్యాపీగా. నాకు అసలు హ్యాండ్ బ్యాగ్ మోసే అలవాట్లేదు కదా, సో నా భారం తగ్గించుకున్నాను. మ్యాచింగ్ సాక్స్. షూస్ ఏవి? షూస్ అక్కర్లేదులే, ఇవి వేస్తే చాలా అయిపోయినట్టున్నాయి. అవును, పెద్ద సైజ్ కొనాలి కొంచెం. సరిపోవట్లేదా? వేరే ఇవ్వనా అయితే? రెడీ. అమ్మా ఎందుకు నిద్ర వచ్చేసింది నీకు? ఆగు, పడుకుందాం. ఏవి ఇవన్న పడతాయా? సరే కొత్త సాక్స్ అని వేసుకుందామా? అరే మ్యాచింగ్ కలర్స్ రా. అమ్మో రే వేసుకోవా?
కార్ 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 నిద్ర వచ్చింది. కార్ 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 అచ్ అచ్. నీకే కాలేదంటున్నా ఇడి చూడు ఎంత తిక్కు చేసావా. మరి వాడి దోమలు కుట్టాను మొన్న కూడా దోమ కుట్టాను. అరే అమ్మో ఇది కూడా పడేస్తాడు ఇడు నా చేత. కొంచెం ముందుకు తీద్దామా లేకపోతే ఆగు వెయిట్ నేను తీనా ముందుకి తీసి ఇక్కడ పెట్టు. పట్టుకో ఫోన్ పట్టుకో నన్ను ఇక్కడ అబ్బా 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 ఏం కంతావు. అరే మమ్మీ చూడరా హ్యాపీ. అరే మమ్మీ కార్ మూవ్ చేస్తుందిరా. నేను కూర్చోబెట్టడానికి ఇక్కడ ప్లేస్ లేదు కదా, కార్ మూవ్ చేస్తుంది. అమ్మా బా ఇప్పుడు నువ్వు షూలు వేసుకోవడం కూడా చూపించాలా మేము వీడియోలో. తీయమని చెప్పాను. ఎక్స్పర్ట్స్ అబ్బా ఆహా అన్నాడు. మో నొప్పి వచ్చింది చెయ్యి ఎంతసేపు ఒక హ్యాండ్లో మోసి మోసి. సీట్లో కూర్చుంటే మాత్రం అసలు కామ్నెస్ అసలు మనకి ఈ ప్రపంచంలో. అది మైండ్ వైజ్ ఏంటో తెలుసా, మొదలెట్టారు కుర్చీలో కూర్చోబెట్టారు నన్ను. అసలు ఈ ప్రపంచంలో మొత్తంలో నేనే గుడ్ బై అన్నట్టు ఇస్తారు ఎక్స్ప్రెషన్. ఈ కార్ సీట్ లో కూర్చొని మాత్రం శుభ్రంగా పడుకుంటాడు. ఇందాకే వాలిపోతున్నాడు. బా ఎందుకు అలా కొట్టేసుకుంటున్నావు. ఈ ప్రపంచం మొత్తంలో నువ్వే గుడ్ బాయ్ అన్నట్టు బిల్డప్ మళ్ళీ. నా కొడుకు గుడ్ బాయ్. ఓకే అమ్మా అగ్రీడ్. పద పద పద. గుడ్ బాయ్, గుడ్ హస్బెండ్, గుడ్ వైఫ్. రెండో డౌటా. ఏంటో పిల్లలకి మొగుళ్ళ మీద అస్సలు నమ్మకాలు ఉండవు ఎందుకో. అవును నమ్మకాలు లేకుండానే మరి ఇన్ని రోజులు ఉంటున్నాం మీతో. కంప్లీట్ పోయినట్టుంది. ఇందాక వెలిగిందిగా. అదిగో అట్లా వస్తుంది. అదిగో చూడు ఫ్లాష్ వస్తుంది. పోయింది. నిన్న అట్లీస్ట్ వైట్ గా ఇట్లా ఫ్లాష్ లాగా వచ్చింది. ఎంత ఉంది బ్యాటరీ పర్సెంటేజ్? 1% ఉంది కదా. కొంచెం సేపు చార్జ్ అవని చూద్దాం. అదిగో అదిగో మళ్ళీ వచ్చింది. నా ఫోన్ ఏమైపోయింది. అసలు ముందు వాడికి చూపించి వాడు ఏం చెప్తాడో విని అప్పుడు ఆలోచిద్దాం. ఇంకో ఐడియా వచ్చింది. ఒకవేళ వాడు రిపేర్ అవ్వదు అన్నాడు అనుకో, దీన్ని టార్చ్ లైట్ కింద వాడుకోవచ్చు. అంత వైట్ లైట్ వస్తుంది. యాక్చువల్లీ 1 year ఉంటే గ్రేట్ నా చేతిలో. నేను ఇంకో 2 years వాడదాం అనుకున్నాను ఫ్రాంక్లీ. 70,000 రూపాయల ఫోన్ 2 years వాడింది. అవును మరి నేనేనా చెడగొట్టానా? నీ కొడుకున్నాను. వాడితో మాట్లాడట్లేదు. మొన్న ఫంక్షన్కి వెళ్ళామా? ఫంక్షన్కి వెళ్ళిన రోజు కూడా నేను మమ్మీ మాట్లాడుకుంటున్నామని ఆడితో మాట్లాడట్లేదని మేము ఇద్దరం మాట్లాడినంతసేపు గట్టిగా అరిచాడు. ఫంక్షన్కి వెళ్ళాను అలా తెలుస్తుంది. మేము రికార్డ్ చేసాం, వ్లాగ్ చేయలేదుగా. నీకు చెప్తున్నా, నీకు తెలుసు కదా వ్లాగ్ ఎందుకు. నేను వ్లాగ్ గురించి చెప్పాలి. అన్ని వ్లాగ్లేనా అంటే వాళ్ళు అనుకుంటారు. అంటే అది ఫంక్షన్కి వెళ్ళిందా, ఎప్పుడు వెళ్ళింది? నీకు చెప్తున్నా. ఓకే ఆడి గురించి చెప్తున్నా. గట్టిగా అరుస్తున్నాడు. మమ్మీ నేను సైలెంట్ అయిపోయిందని సైలెంట్ అయిపోయాడు మళ్ళీ. అంటే వాడి అటెన్షన్ సీకర్ అనమాట. వాడిని పట్టించుకోవాలి. సామ్సంగ్ మొబైల్ షాప్ అనుకుంటా. సర్వీస్ ఉందో లేదో. అమ్మా ఆల్ మొబైల్ సేల్స్ అండ్ సర్వీసెస్ చూడు అక్కడ. సరే చూద్దాం. నువ్వు వెళ్తావా మరి లోపలికి? బాబున్నాడుగా మళ్ళీ. సరే మరి ఫ్యాక్టరీ రీసెట్ చేయలేదు అసలు. అది ఎక్కడ కనిపిస్తుంది? అప్పటికి నేను కీబోర్డ్ లో నాకు అలవాటు అయిపోయి ఫ్యాక్టరీ రీసెట్ అని చూడకుండా కూడా టైప్ చేసా తెలుసా. చెరీ లోపలికి వెళ్ళారు. ఇప్పుడు నా ఫోన్ అవుతుందంటారు అవ్వదంటారు చూడాలి. టెన్షన్ గా ఉంది. అయితే ఒక హ్యాపీ, అవ్వకపోతే ఇంకొక హ్యాపీ. చూద్దాం ఏమవుతుంది అనేది. ఏంటి వచ్చేస్తున్నాడు అప్పుడే. అయ్యయ్యో ఏమైంది?
డిస్ప్లే పోయిందంట. ఓకే సర్వీస్ సెంటర్కి వెళ్ళమంటున్నాడు. మాదాపూర్ కానీ కుక్కట్పల్లి కానీ పెద్ద సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా, ఓకే అక్కడే చేయించాలి. ఓకే అవుతుందంట అసలు డిస్ప్లే పోయింది అంతే. సో ఒకసారి డిస్ప్లే అయితే నా అదంతా ఫోన్ బాగా అయిపోతుందా? అయిపోద్ది. 40,000 పెడితే అయిపోద్ది. అయితే కొత్త ఫోన్ కొనుక్కున్నావు. అబ్బచ్చా, ముందు అసలు కనుక్కున్నాం ఎంత పడుతుందో. సరే ఏంట్రా అరుస్తున్నావు? హ్యాపీ క్లాప్ యువర్ హ్యాండ్స్. హ్యాండ్స్ క్లాప్ 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 క్లాప్. ఏ ఈ బాబు మామూలు బాబు కాదు బాబు. ఎక్కడికి వెళ్తున్నాం మనం నాన్న? ఎక్కడికి వెళ్తున్నాం ఇంతకి? అది చెప్పలేదు నువ్వు. చూడండి. చూడండా అమ్మో నాన్న పాటలు పాడుతున్నాడు రోయ్. ఆ రోజుల్లో నేను మామ కలిసి నువ్వు మామ ఏ మామ? అప్పుడప్పుడు రాత్రి 2 అయిపోయేది. ఏ మామ? ఆ మామ చందమామ. ఏదిరా ఇందాక అమ్మేదో పాట పాడింది నీకు? మా బాబు నిద్రవుతున్నాడు. మా బాబు నిద్రపోతున్నాడు. సత్తు చేసారంటే ఇంటికి పడతాడు. అంతే వచ్చు, తర్వాత నేర్చుకోవాలి. అందుకే ఆ రోజుల్లో పెళ్లి చూపుల్లో పాటలు పాడేస్తామా అని అడిగేవాడు. ఈ రోజుల్లో ఏమడితే ఏం కోపాలు వస్తాయి అర్థం కాదు. అబ్బా అబ్బా ఈ టైం వచ్చేసరికి అది సిచ్యువేషన్ వేర్రా. నీకు అడిగే ఛాన్సే ఉండదు. అయ్యో ఛాన్స్ లేదని బాధపడుతున్నాడు. అదిగో నాన్న ఫేవరెట్ కమ్యూనిటీ. నాన్న ఫేవరెట్ కమ్యూనిటీ అది తెలుసా నీకు? కొందాం ఎప్పటికైనా. నాన్నకి మన ఇద్దరం గిఫ్ట్ ఇద్దాం. ఓకే ఓకే. మా హ్యాపీ గిఫ్ట్ ఇస్తాడంట నీకు. ఓ సూపర్ నాన్న. సరే ఏంటి ఎట్ట వెళ్తున్నాం మనం? అరే అదిగో ఐకియా మన హైదరాబాద్ లో ఫస్ట్ పెట్టారా ఇండియాలో. ఇప్పుడు బెంగళూరులో కూడా పెడుతున్నారంట. అదేంటి ఐకియా కూడా కాదా? కార్ ఏదమ్మా? కార్లో వెళ్తున్నామమ్మా. చాలా భయం ఉండాలి. ఇటు వస్తే ఏమొస్తుంది? శిల్పారామం. ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా. అరే నాన్న షాపింగ్ కి తీసుకొచ్చారు. నైట్ బజార్ అంటున్నావు కదా. అవును. అదిగో చూడు ఇది ఇక్కడ నచ్చింది. ఏ శిల్పారామం. హ్యాపీ ఇటు చూడు. హ్యాపీ నాన్న కిచ్చి పెట్టు. కిచ్చి కిసి కిసి కిచ్చి పెట్టు. కిచ్చి పెట్టు ఇక్కడ. కిసి కిసి కిచ్చి 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 కాదు గిచ్చుతాడు. కిసి కిచ్చి పెట్టమంటే పెట్టు. కిచ్చి నువ్వు రెండు కలిపి చెప్తున్నావు కదా. గిచ్చి పెట్టు అన్న దానికి కిస్ పెట్టు అన్న దానికి చాలా తేడా ఉంది. పిల్లలకి అలాగే చెప్పాలి. ఇది కదా కిస్ కిస్ పెట్టినా. కిస్ అంటే అర్థం కాదు. కిసి పెట్టు. సరే పద లేట్ అయిపోతుంది. మా బేబీ సారస్ ఏది? బేబీ సారస్. ఓహో అదా డైనోసారస్. బేబీ సారస్ అంటే నేను ఇంకా బేబీ సారస్ ఏంటబ్బా అనుకున్నాను ఇందాక. నేనా? మా వీడు నా చేతిలో ఉన్నాడు కదా. అదే మమ్మీ వెళ్ళిండ్రు. నీకు కూడా ఎంట్రీ టికెట్ అవసరమా? చూస్తున్నా మమ్మీని. హ్యాపీ స్ట్రాలర్లో వాకింగ్. ప్రేమన్ హ్యాపీ హ్యాపీ బాబు. ఎప్పుడే ఎక్స్పెక్ట్ చేయలే నేను ఇలా స్ట్రాలర్ లో కల్లోని వేసుకుని తిరుగుతాను షాపింగ్ కి. సో నైట్ బజార్ అన్న రెండు కామన్ గానే ఉంది కదా, కొత్తగా నైట్ బజార్ తగ్గలేదు కదా యాక్చువల్లీ. సో వీడికి కూడా వీడికి ఏమంటున్నాయి వాళ్ళు మరి? నువ్వు కొనాలి, నేను కొంటా. అదే ఏం సెలెక్ట్ చేస్తున్నావు అని. నువ్వు సెలెక్ట్ చేసారు ఫస్ట్ టైం. హ్యాపీ ఏం చూస్తున్నారా? కొత్తగా ఉందా నీకు? కొత్తగా ఉంది అడిగి. పాండమిక్ టైంలో పుట్టాడు కదా, ఎక్కడికి తీసుకెళ్ళలేదు 1 year మనం. ఐ మీన్ ఆల్మోస్ట్ పుట్టినప్పటి నుంచి 8 months. ఇప్పుడిప్పుడే కొంచెం స్లోగా అలవాటు చేస్తున్నాం.
మమ్మీ లాగా ఉంది. ఏదో ఒకసారి అడిగేసి వస్తాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి మీరు? వచ్చి మా మమ్మీ లాగా ఉన్నారు. నేను మానస వాళ్ళ మదర్నండి. మా అత్త, మా మామయ్య. ఇంకా ఉండాలి డాడీ నువ్వు. ఆడు కూడా ఉంటుంది. స్ట్రాలర్స్ లో పిల్లలనే కాదు, అప్పుడప్పుడు కావాలంటే ఇదిగో ఎక్స్ట్రా లగేజ్ కూడా మోసుకుంటూ వెళ్ళొచ్చు. మా ఆవిడ ఇన్నోవేటివ్ ఐడియా ఇది. బాగున్నాయి కదా. కలర్ చూడు, అట్టే చూడు, అట్టే చూడు. హ్యాపీ. నీ ఫోటో గీస్తున్నారా ఫస్ట్ పెయింటింగ్? ఏంటి ఇప్పుడు మనవడు అమ్మమ్మ పోటీయా? సేమ్ బర్త్డేలు కదా. ఓకే, ప్రేమన్ హ్యాపీ హ్యాపీ అని సార్. ఇక్కడ మనవడు, ఇక్కడ అమ్మమ్మ కాంపిటీషన్. అమ్మమ్మ కలజోడు అయింది రోయ్. అందుకో ట్రై చేస్తాను. కావాలంట ఇస్తారు, ఇస్తారు, నీకే ఇస్తారు. వద్దు వద్దు, గీసిన తర్వాత తీసుకుందాం మనం. ఇదిగో, నో, ఇదిగో అలా పెడితే అలాగే వేస్తారు చెప్తున్నా. నాలుగు బయట పెట్టకూడదు. అరే మళ్ళీ నీ పోలికలు రావురా. అరే కళ్ళేస్తున్నారా నీవి? కళ్ళేస్తున్నారు. ఇదిగో నాలుగు కూడా ఎలా నాలుగు కావాలా నీకు? ఇందులే మనకి నాలుగు. అయిపోయింది. ఏది వీటిని? కోకో మెలన్. ఇదిగో అది చెప్తున్నా. బొమ్మ చూస్తున్నాడు. ఈ బొమ్మ గీయించడానికి ఇంత కష్టపడమ్మా. కానీ బాగా కూర్చున్నాడు అబ్బా, ఆడవకుండా. బొమ్మ తీస్తున్నారా? అబ్బా నన్ను చూడనే కానీ చూస్తున్నాడు. ఎంత మేడం ఏజ్? 9 months. మనం ఫస్ట్ ఇయర్ బర్త్డే చేస్తాం కదా, ఈవెంట్స్ కూడా చేస్తున్నాం కావాలంటే. పర్ అవర్ 2000 తీసుకుంటాం. వచ్చిన వాళ్ళందరూ ఫ్రీగా ఇస్తాం. మీ కార్డ్ నెంబర్ ఇచ్చాను. యా షూర్. మనవాడిది ఎంతవరకు వచ్చింది, అమ్మమ్మది ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసాం. ఓ ఎవరావిడ? ఓ భలే ఉన్నావు మమ్మీ. నాకు ఇప్పుడు అర్థమైంది, నాకు చిన్న ఎవరి దగ్గర నుంచి వచ్చిందా? నీదే. అప్పుడు నేను పెద్ద అయితే అలాగే ఉంటున్నాము. అంతేగా. కలరాస్తున్నారు. మా మమ్మీ బ్లాక్ అండ్ వైట్ వేయించుకుంటుంది. కాకపోతే ఆ ఫోటో చూస్తే నేను కళ్ళజోడు పెట్టుకుని కూర్చున్నట్టుంది మా మమ్మీ ప్లేస్ లో. నా ఫీచర్స్ ఉన్నాయి మొత్తం. నేను కొంచెం పెద్ద అయితే ఎలా ఉంటానో అలా ఉంది. సో 20 years తర్వాత నువ్వు అలా ఉంటావు అన్నమాట. అదే చూడు కుక్కని వాటిని తర్వాత చూద్దు కానీ తర్వాత. ఓకేనా? హ్యాపీ హ్యాపీ సార్ మంచి కాదు.
నాకు బ్లాక్ ఇచ్చారా మన బ్రౌన్ హెయిర్ కదా. ఇక్కడ బ్లాక్ లానే కనిపిస్తుంది. ఇప్పుడు మా అత్త కూడా రెడీ అయ్యారు. బాగుందా? హ్యాపీ అదిగో చూడు. ఇంకా అది ఆఫ్ చేయి, అయిపోయింది ఇక. యా. అదిగో 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 అదిగో. రేమంత్ హ్యాపీ. హ్యాపీ చూడు. హ్యాపీ. ఆ, నచ్చిందా నీకు? నీ ఫోటో నచ్చిందా నీకు? థ్యాంక్ యూ చెప్పు అంకుల్ కి. థ్యాంక్ యూ అంకుల్. హ్యాపీ నచ్చిందా నీకు నీ పెయింటింగ్? నీకు హ్యాపీ హ్యాపీ స్ట్రాలర్ లో హ్యాపీ రోమింగా? ఎక్కడికి? హ్యాపీ. ఓయ్. వాడు అసలు మొత్తం దాన్ని కొరికే కాన్సన్ట్రేషన్ లో ఉన్నాడు. కాదంట. కాదా? అయ్యా అయ్యి స్ట్రాలర్ లో ఎవరిని తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్తుంది? మరి ఏం చేయను, మీకు కూర్చోట్లేదు. ఏదో ఒకటన్నా కొనిపెట్టబ్బా తెలుసున్న షాప్ లో. ఆ బ్లూ కట్టినోడు కొనిపెట్టిన. ఏంటండి ఇది? ఏంటి మాకు ఈ పరిస్థితి? ఏంటి ఏం పరిస్థితి? షాపింగ్ వచ్చి కూడా ప్రశాంతంగా షాపింగ్ చేసుకుని ఏంటి మాకు అంత ఏంటంటే ఇది? ఎక్సర్సైజ్ చేయట్లేదు కదా, నీ చేత ఎక్సర్సైజ్ చేద్దామని. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఇది ఎక్సర్సైజా? అవును, క్యాలరీస్ బర్నింగ్. ఇంకో నానమ్మరా, కొత్త నానమ్మ. ఎప్పుడు చూడలేదు కదా నువ్వు, ఫస్ట్ టైం. వైజాగ్ నానమ్మ. పాడేరు నానమ్మ. అల్లు బాబు అన్ని మూసేసారు, అయిపోయింది షాపింగ్. అయితే ఇది షాపింగ్ కాదు, పెయింటింగ్ స్కెచింగ్. క్లోజ్ అయిపోతున్నాయి, అన్ని క్లోజ్ చేసేస్తున్నారు. ఇంటికి నాకు షాపింగ్ అని చెప్పి నాకు షాపింగ్ చేయించకుండా వాళ్ళ పిల్లోడికి పెయింటింగ్ వేయించాడు. అయిపోయింది మరి అక్కడే టైం అంతా కూడా వీడిని కూర్చోబెట్టి వేయించడంలో. లవ్లీ. బట్ ఫస్ట్ పెయింటింగ్ వేయించాం కదా. అవును, అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో చేద్దామని వచ్చి ఏదో చేసాము. షాపింగ్ అనుకొని వచ్చి షాపింగ్ చేయకుండా వీడిని కూర్చోబెట్టి పని చాలా సేపు. అబ్బా గుద్దాడు. కానీ నిజంగా చాలా సేపు స్కెచ్ చేస్తున్నంత సేపు కూడా వీడు కదలకుండా అలానే కూర్చున్నాడు చూడు. బాగా వచ్చింది కదా. కోఆపరేట్ చేశాడు, ప్రేమన్ కోఆపరేట్ చేశాడు. సో ఇది మా ఇవాల్టి లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. Yes, so see you in next video. Bye bye. తండ్రి నిన్ను చూడ